అక్కడికి వెళ్ళాలంటే టికెట్ ఎవరన్నా పెడతారేమో, డబ్బులు ఏమైనా ఖర్చు పెడతాయంటే లేదు. ఆయన చెప్తున్నాడు రక్షణ అనేది ఉచితంగా ఇవ్వబడుతుంది. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, ఈ లోకంలో ఎంతకాలం ఉన్నా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాను నీవు ఆ నిత్య జీవంలో అడుగు పెట్టడానికి దేవుడు ఉచితమైన అవకాశాన్ని కలుగు చేస్తున్నాడు. ఎంతకాలం ఉన్నా ఈ లోకంలో వేదన, బాధ, దుఃఖం, సమస్యలు, రోగం గ్యారెంటీ ఉంటుంది. కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయనలో నమ్మకంగా బ్రతికిన వ్యక్తి అయితే నీకు పరలోకం గ్యారెంటీ. బట్టలు సర్దుకోవాలా? ఇక్కడికి వెళ్తే 15 రోజులకు ఒక 20 జతలు సర్దుకోవాలి, పెద్ద పెద్ద సూట్ కేసులు. ఓ సహోదరు నా దగ్గరకు వచ్చి నాకు అడిగాడు, అయ్యగారు నాకు బాప్తిసం తీసుకోవాలి ఉందండి. చాలా సంతోషం. అయితే కొత్త బట్టలు లేవండి. మరి కొత్త బట్టలు కొనుక్కొని కుట్టించుకున్న తర్వాత బాప్తిసం తిరిగానులేండి అన్నాడు. అప్పుడు నేను అన్నాను, యేసుక్రీస్తుని నమ్ముకున్న వారికి రక్షణ అనే వస్త్రాన్ని ఆయనే ఇస్తాడు, నీకు కొత్త బట్టలతో పని లేదని చెప్పాను. అర్థమవుతుందా? ఆ తర్వాత అన్నాను, ఈ లోకంలో బ్రతికిన నీవు క్రీస్తు కొరకు జీవించాక, ఈ లోకాన్ని విడిచిపెట్టాక నీకు వస్త్రాలు పరలోకం వెళ్ళడానికి బ్యాగులు సర్దుకోవాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? ఆయన నీకు ఎన్నడూ మాసిపోని, తెలుపు రంగు చెదిరిపోని మహిమ వస్త్రాలను నీకు ఆయన ఇస్తాడు. కనుక నీకేమి బెంగలేదు. నీవు యేసును నమ్ముకున్న నమ్మకంగా విశ్వాసాన్ని కొనసాగించుకుంటే చాలు, పరలోకంలో ఉండే భాగ్యం, ధన్యత నీవు పొందుకుంటావని చెప్పాను. ఈ రోజు నీ మాటలు వింటున్న దేవుని జనాంగమా, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడు, సహోదరి, యేసు క్రీస్తు వారు ఉండే ఆ నిత్య మహిమ కలిగిన పరలోకంలో రావటానికై నీకు కూడా ఆహ్వానాన్ని పొందు.